నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మీ ప్రత్యూష. ఈరోజు మన టాపిక్ సంతానలేమి. అసలు సంతానలేమికి కారణాలేంటి, సంతానలేమికి 49లో ఎటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు 49 హాస్పిటల్స్ డాక్టర్ స్ఫూర్తి. హలో డాక్టర్. హలో అండి. స్ఫూర్తి గారు, మీరు చెప్పండి, అంటే సంతానలేమికి కారణాలు ఏమై ఉంటాయి? సో సంతానలేమి కారణాలను చూసినట్టయితే దాన్ని డివైడ్ చేస్తామండి. అంటే ఆడవాళ్ళలో కారణాలు, మగవాళ్ళలో కారణాలు, ఇద్దరిలో కారణాలు అనే ఉంటాయి. సో బోత్, అంటే ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ ఫీమేల్స్లోనే ఈ ప్రాబ్లం ఉంటుంది, మేల్స్కి ఉండదు అని అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా స్టడీస్లో కారణాలు అనేవి చూస్తే ఇద్దరు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ 50-50% లాగా చూస్తున్నామండి. సో ఓన్లీ వైఫ్లో ఒక్కొక్కసారి అంటే ప్రాబ్లమ్స్ ఏంటి అని చూస్తే ఒక స్కాన్ చేసినప్పుడు బేసిక్ స్కాన్లో అంటే డివైడ్ చేసుకుంటాం. అంటే ట్యూబ్స్లో ఇష్యూ ఉందా, యూట్రస్లో ఇష్యూ ఉందా, లేదంటే ఓవరీస్ ఎగ్స్లో ఇష్యూ ఉందా, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా. సో ఆడవాళ్ళలో చూసుకుంటే ఫస్ట్ ఏజ్ అండి. సో ఏజ్ పెరుగుతున్నప్పుడు ఎవరికైనా ఎగ్ రిజర్వ్ అనేది తగ్గడం చూస్తుంటాం. సో ఆ ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ అంటే ఈ మధ్య కాలంలో లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయడం అనేది కొంచెం ఎక్కువైంది. సో దానివల్ల ఆ ఆ ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ అంటే ఎగ్స్ తగ్గడం అనేది చూస్తున్నాం. సో అలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఎగ్స్ ఏమన్నా తక్కువగా ఉన్నాయా, లేదంటే ఎగ్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు పీసీఓడి ఇష్యూ అంటాము. సో దానిలో ఏంటంటే ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, బట్ ఎగ్స్ సరిగ్గా పెరగడం, రిలీజ్ అవ్వడం అవ్వవు. కాబట్టి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా కొంచెం మందికి యంగ్ ఏజ్లోనే ఎగ్స్ తగ్గడం అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటారు. అలా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఇవి చూస్తాం. ఆర్ ఇంకేమైనా ఓవేరియన్ సిస్ అంటే ఓవరీస్లో కణతుల్లాగా, నీటి బుడగల్లాగా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ కాజ్ ట్యూబల్ బ్లాక్స్. అంటే ట్యూబ్స్ రెండిట్లో కానివ్వండి, లేదంటే ఒక ట్యూబ్లో కానివ్వండి బ్లాక్ ఉండడం, లేదంటే ట్యూబ్ అన్హెల్దీగా ఉండడం. అంటే ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఎస్పెషలీ ఆల్రెడీ ఏమన్నా ట్యూబర్క్యులోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్, లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆ ట్యూబ్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల లోపల బ్లాక్స్ లాగా, అంటే లోపల అడ్డుగోడల్లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం కూడా కష్టంగా ఉంటుంది. అది కాకుండా యూట్రైన్ కాజెస్ అంటే గర్భసంచి లోపట ఏమన్నా కణతల్లాగా ఉన్నాయా, గడ్డల్లాగా ఉన్నాయా, పాలిప్స్ అంటారు, ఫైబ్రాయిడ్స్ అంటారు. అలా చాలా పెద్దగా ఆ బేబీ కూర్చునే ప్లేస్లో పెద్ద ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఆక్యుపై చేసి ఉన్నాయా, లేదంటే గర్భసంచి లోపల లైనింగ్ అనేది బాగాలేదా, లోపల ఏమైనా అడిషన్స్ అతుకుల్లాగా ఉన్నాయా, ఇవి కాజెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎండోమెట్రియాసిస్ అండి. అంటే గర్భసంచి లోపల ఉండాల్సిన లైనింగ్ ఒకవేళ బయట ఉన్న దానివల్ల అతుకులు ఫామ్ అవడం, లోపల ఒకవేళ ఓవరీస్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద సిస్ట్ లాగా ఫామ్ అవడం, దానివల్ల ఎగ్ రిజర్వ్ అనేది తగ్గడం చూస్తుంటాం. సో ఇవి కాకుండా ఇంకేమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్, షుగర్స్, ఇట్లా ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ మగవాళ్ళలో చూసినట్టయితే కౌంట్ చేసినప్పుడు ఒకవేళ సీమెన్ అనాలిసిస్ ఇచ్చినప్పుడు కౌంట్ తక్కువగా ఉండడం అనేది చూస్తుంటాం. అండ్ దానిలో కారణాలు ఏంటి అని చూసినట్టయితే సేమ్ మగవాళ్ళలో కూడా ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, వెయిట్ చాలా ఎక్కువ ఉంది, ఒబేసిటీ ఉంటారు, అండ్ షుగర్స్ అన్కంట్రోల్ ఉన్నాయా, లేదంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, వెరికోసీల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళ హిస్టరీ తీసుకున్నప్పుడు దెబ్బలు తాకడము, అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే టెస్టిస్ అనేది కిందికి రాకుండా ఉండడము. సో దీనివల్ల ఆ స్పర్మటోజెనసిస్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గడం, అండ్ దానివల్ల కౌంట్ అనేది తగ్గడము, మొటిలిటీ అనేది తగ్గడం చూస్తుంటాం. సో ఇవి కాజెస్ అనేవి ఇవాల్యుయేట్ చేసుకొని మేల్స్లో ఫీమేల్స్లో ఇద్దరిని కలిపి ఇవాల్యుయేట్ చేస్తాము. అండ్ ఆ ప్రాబ్లమ్స్ అనేవి 30% అంటే ఓన్లీ మేల్స్లో 30%, ఓన్లీ ఫీమేల్స్లో 30%, ఇద్దరిలో 30% చూస్తుంటాం. ఒక 10% కేసెస్లో ఏంటంటే వాళ్ళకి బేసిక్ టెస్ట్లలో ఏ ప్రాబ్లం కనిపించదు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీస్ రావు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఇవి కాజెస్ లాగా తీసుకుంటాం. ఓకే డాక్టర్, కాలర్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ బాసర నుంచి వీణ. హలో అండి వీణ గారు. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. నా పేరు వచ్చేసి అంజీ మేడం. ఓకే. మా ఆవిడ పేరు వచ్చేసి వీణా మేడం. ఓకే. అయితే మాకు సంతానం లేని సమస్య ఉంది మేడం. ఓకే. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? మ్యారేజ్ 2.5 years అవుతుంది మేడం. ఓకే. మీ ఇద్దరి ఏజ్ ఎంత? నాది 28 years మేడం. ఓకే. వీణా ఏజ్ వచ్చేసి 22 years మేడం. ఓకే. అయితే ఇలా మాకు ఏంటంటే ఫస్ట్ టైం న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఓకే. అబార్షన్ అయిపోయింది మేడం. ఓకే. 2.5 months. సో దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీస్ రాలేదా అండి? మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చింది మేడం. ఓకే. మళ్ళీ సెకండ్ టైం కూడా 2.5 months మళ్ళీ అబార్షన్ అయింది మేడం. ఓకే. అయితే మళ్ళా థర్డ్ టైం కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఎవ్రీ 6 months ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే. మళ్ళీ థర్డ్ టైం కూడా మిస్క్యారేజ్ అయిపోయింది మేడం. ఓకే. సో ఫస్ట్ మీరేంటంటే ఇన్ఫర్టిలిటీ కన్నా ఎక్కువ మీ ప్రాబ్లమ్
ప్రెగ్నెన్సీ లాస్ అంటారండి, అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, అంటే ప్రెగ్నెన్సీస్ రావడంలో ప్రాబ్లం లేదు బట్ ప్రెగ్నెన్సీస్ కంటిన్యూ అవ్వట్లేదు. సో దానికి ఇవాల్యుయేషన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎందుకు అట్లా అబార్షన్స్ అవుతున్నాయి అనేది ఫస్ట్ చూడడం చాలా ఇంపార్టెంట్. సో ఏమన్నా జెనెటిక్ కాజెస్ ఉన్నాయా, జనరల్గా ఫస్ట్ 3 నెలల్లో ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నాయంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా ఏమన్నా అంటే మీ ఇద్దరికి జెనెటిక్ టెస్ట్ చేస్తారు అండ్ తనలో ఇంకొన్ని టెస్ట్లు ఉంటాయండి. అంటే బేసిక్ ఇందాక చెప్పినట్టు బేసిక్ ఇవాల్యుయేషన్తో పాటు కొన్ని అడ్వాన్స్ టెస్ట్లు ఉంటాయి. అంటే దానిలో ఏమన్నా యాంటీబాడీస్ పాజిటివ్ ఉన్నాయా, గర్భసంచి చిన్న చిన్న మైక్రోస్కోపిక్ వాస్క్యులేచర్లో ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా, లేదంటే గర్భసంచి ఆ బేబీ ఏదైతే శాక్ని తనది కాదు అన్నట్టు అది ఫైట్ చేసి తీసేస్తుందా, ఇలాంటి కాజెస్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇమ్యునాలజికల్ కాజెస్ అంటారు, లేదంటే కొన్ని కండిషన్స్లో అంటే ఈ ఇందాక చెప్పినట్టు యాంటీబాడీస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ వస్తాయి బట్ మళ్ళీ ఫస్ట్ 3 monthsలోనే అబార్ట్ అవుతాయి. సో అట్లాంటి కాజెస్ ఏమైనా ఉన్నాయనేది చూసుకొని అండ్ ఒకవేళ అందులో ఏమన్నా పాజిటివ్ వచ్చింది అని అంటే దాని రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అనేది అడ్వైస్ చేస్తాము. ఒకవేళ ఏం లేకపోయినా కొన్నిసార్లు ఏంటంటే ప్రెగ్నెన్సీ ఈవెన్ ముందు నుంచి కూడా కొన్ని టాబ్లెట్స్ అడ్వైస్ చేస్తాము అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కొన్ని ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయండి. అవి కొంచెం మందిలో ఈవెన్ 8th month 9th month వరకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో మీ కండిషన్లో ఇన్ఫర్టిలిటీ కన్నా ఎక్కువ ఇది మేజర్ ఇష్యూలా కనిపిస్తుంది. సో దాని ఇవాల్యుయేషన్ అండ్ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఒకసారి మీరు హాస్పిటల్కి వచ్చినట్టయితే ఆ ఇవాల్యుయేషన్ చేసుకొని ముందుకెళ్ళడం బెటర్. ఓకే డాక్టర్, అసలు ఈ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి? సో నార్మల్గా ఈ ట్యూబ్స్ ఎగ్ స్పర్మ్ అనేది ట్యూబ్లోనే ఫామ్ అవుతుందండి. ఆ ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్లోనే అవుతుంది. సో ట్యూబ్ ఏదైనా కారణాల వల్ల బ్లాక్ అవ్వచ్చు. అంటే ఈ ట్యూబ్ బ్లాక్స్ అనేవి రకరకాలు ఉంటాయండి. మైల్డ్ బ్లాక్స్, లేదంటే చాలా గట్టిగా ఉన్నాయి. అండ్ అది బ్లాక్ కూడా ఎక్కడ ఉందనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ట్యూబ్ ఫస్ట్ పార్ట్లో ఉందా లాస్ట్ పార్ట్లో ఉందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. సో ఎందుకు వస్తాయని చూసినట్టయితే మోస్ట్ కామన్ కాజ్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తామండి. సో ట్యూబల్ ఎస్పెషలీ అంటే మన ఇండియాలో ట్యూబర్క్లోసిస్ అనేది చాలా కామన్గా వచ్చే డిజీజ్. అండ్ అదేంటంటే ఒకవేళ లంగ్స్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఆ కాఫ్ అనేది లేదంటే వేరే సిమ్టమ్స్ ఫీవర్ అవన్నీ వస్తుంటాయి. సో జెనైటల్ ట్యూబర్క్లోసిస్ అనేది కూడా ఒక కండిషన్ అండి. అంటే టీబీ అనేది ఏ పార్ట్నైనా ఇట్ కెన్ ఎఫెక్ట్. అందులో గర్భసంచి లేదంటే ఆ పక్కన ట్యూబ్స్లో వచ్చినట్టయితే జెనైటల్ టీబీ అంటారు. సో వాళ్ళలో ఏంటంటే ఒక్కొక్కసారి సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు, లో గ్రేడ్ ఫీవర్లా ఉండొచ్చు, సో అబ్నార్మల్ డిశ్చార్జ్లా ఉండొచ్చు. దానివల్ల లోపల ఆ బ్యాక్టీరియా అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి లోపల పస్ ఫామ్ అవుతుందండి. ఫామ్ అయ్యి అక్కడ అతుకుల్లాగా లోపల ఫామ్ అయిపోయి బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. సో అట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే వేరే ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇవి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ట్యూబల్ ఎండోమెట్రియాసిస్ అండి. ఇందాక చెప్పినట్టు ఆ ట్యూబల్ ఆ గర్భసంచి లోపల లైనింగ్ ఒకవేళ ట్యూబ్స్ పైన ఉండి అది ఆ ప్లేస్లో అతుకుల్లాగా ఫామ్ అయ్యి ఆ అతుకుల వల్ల ఆ నార్మల్ అనాటమీ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అట్లేమన్నా ఎండోమెట్రియాసిస్ ఉందా, లేదంటే ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ అయినా కూడా, అంటే ఓన్లీ ట్యూబ్స్ మీద సర్జరీ అవసరం లేదు. కొంచెం మందిలో ఇప్పుడు ఓపెన్ చేసి పెద్ద పెద్ద సర్జరీస్ ఏమైనా కింద పార్ట్లో అయినా, అంటే ఈవెన్ అపెండిక్స్ కోసం ఆపరేషన్ లేదంటే ఇంకేదైనా వేరే కారణాల వల్ల ఆపరేషన్ అయినా కూడా కొంచెం మందిలో అతుకులు ఫామ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అతుకులు ఫామ్ అయినప్పుడు కూడా ట్యూబ్ అనేది పైకి పుల్ అవ్వడము, ఆ నార్మల్ అనాటమీ డిస్టర్బ్ అయ్యి బ్లాక్ అయిపోవడం అనేది చూస్తుంటాం. సో అట్లా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది మనకి ట్యూబ్ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది. నార్మల్గా ట్యూబ్ టెస్ట్ అనేది 7th to 10th డే మధ్యలో చేస్తాము. అండ్ కింద నుంచి డై కానీ సలైన్ కానీ పుష్ చేసినప్పుడు అది ఫ్రీగా పైనుంచి వస్తుందా లేదా చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఫ్రీగా రావట్లేదు అన్నప్పుడు మనకి అక్కడ బ్లాక్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ ట్యూబల్ అవుట్లైన్, అంటే ట్యూబ్ అనేది నార్మల్గా సన్నగా ఉందా ఆ బ్లాక్కి ముందు, లేదంటే చాలా స్వెల్లింగ్ అయిపోయి హైడ్రోసాల్పింగ్స్ అంటారు, అంటే దానిలో కూడా నీరు చేరి అది వాచిపోతుంది ట్యూబ్. సో అట్లా ఏమన్నా ఉందా అనేది చూస్తే దాన్ని బట్టి మనకి ఆప్షన్స్ ఏంటి అనేది చూస్తాం. నార్మల్గా ట్యూబ్ చాలా స్వెల్ అయిపోయింది, చాలా ఈవెన్ ఎక్స్రే చేసినప్పుడు ఆ ఎక్స్రే ఫిలింలో కూడా చాలా లావుగా అయిపోయింది, హైడ్రోసాల్పింగ్స్ అని ఇస్తారు. అట్లా ఉన్నప్పుడు నార్మల్గా సర్జరీ ఆప్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. అంటే రిపేర్ చేయడము అనేది చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ట్యూబల్ క్లిప్పింగ్ చేసి వాళ్ళకి ఐవీఎఫ్ ఆప్షన్ అడ్వైస్ చేస్తాము. లేదు ఒకవేళ ట్యూబ్ అనేది చాలా చిన్న ఫ్లిమ్జీ అడిషన్స్ లా ఉన్నప్పుడు జస్ట్ ఒక క్యాన్యులా, ఒక క్యాథెటర్ లాంటిది పంపించి అది ఓపెన్ చేయగలిగితే నార్మల్గా మళ్ళీ న్యాచురల్గా ప్లాన్ చేస్తారు. బట్ చాలా గట్టి అడిషన్స్, గట్టి పడిపోయి ఉన్నాయి లోపట అన్నప్పుడు మాత్రం దానికి మళ్ళీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్, సర్జరీతో రిమూవ్ గట్టిగా ఉన్న అడ్డుగోడలు పోయే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్, మేల్స్లో ఈ సంతానలేమికి కారణాలు ఏమై ఉంటాయి, అంటే వాటిని ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుంది? సో నార్మల్గా కాజెస్ అంటే ఫస్ట్ మోస్ట్ కామన్ ఇన్వెస్టిగేషన్ మేల్స్లో చూసుకున్నట్టయితే సీమెన్ అనాలిసిస్ అండి. ఒక బేసిక్ సీమెన్ అనాలిసిస్లో చాలా విషయాలు బయటపడతాయి అండ్ దానిలోనే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి కూడా తెలిసిపోతుంది. సో నార్మల్గా ఒక మంచి స్టాండర్డైజ్ ల్యాబ్లో చేసినట్టయితే సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్
రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కౌంట్ తక్కువ ఉంది, లేదంటే కౌంట్ నార్మల్గా ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది, లేదంటే మార్ఫాలజీ తక్కువ ఉంది. సో మోస్ట్ కామన్ పారామీటర్స్ మనం చూసుకునేది కౌంట్ ఎంత ఉంది, అది 16 మిలియన్ పైన ఉంది అంటే నార్మల్గా ఉన్నట్టు తీసుకుంటాం. తక్కువ ఉంది అంటే ఆలిగోజూస్పర్మియా అంటారు. సో అది ఎంత తక్కువ ఉంది అనే దాని బేస్ మీద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. చాలా తక్కువ ఉంది, less than 5 మిలియన్, less than 8 మిలియన్ ఉంది, ఈవెన్ మొటిలిటీ కూడా చాలా తగ్గింది అన్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి అంటే కాజ్ ఏంటి అనేది ఇవాల్యుయేట్ చేసుకొని, అంటే హార్మోనల్ టెస్ట్ ఉంటాయి దాని తర్వాత. సో ఆ హార్మోన్ టెస్ట్లో వాళ్ళకి ఎందుకు అలా కౌంట్ అనేది తగ్గుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఆ హార్మోన్స్ అబ్నార్మల్గా ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి ఇంజెక్షన్స్తో ఏమైనా పెరుగుతుందా, లేదంటే సర్జరీ ఆప్షన్స్ ఏమన్నా ఉంటాయా, లేదంటే డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్ళాల్సి వస్తుందా అనేది అడ్వైస్ చేస్తాం. లేదు కొంచెం తక్కువగా ఉంది, మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో, వాళ్ళకి ఈవెన్ ఐయుఐ కూడా అడ్వైస్ చేస్తామండి. అంటే అట్లీస్ట్ 10 మిలియన్ మొటైల్ స్పర్మ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈవెన్ ఐయుఐ ద్వారా కూడా ప్రెగ్నెన్సీస్ అనేవి అడ్వైస్ చేస్తాం. సో అనాలిసిస్ అండ్ ఆ కౌంట్తో పాటు మార్ఫాలజీ అండ్ మొటిలిటీ కూడా ఎలా ఉంది, మొటిలిటీ చాలా తగ్గింది అన్నప్పుడు దాని కాజ్ ఏమై ఉంటుంది, ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాగా ఉన్నాయా, లేదంటే ఒబేసిటీ, లేదంటే అన్కంట్రోల్ షుగర్స్, ఏదైనా జనరల్ కండిషన్, హెల్త్ కండిషన్ బాగాలేదా, ఇవి చూసుకొని, ఎస్పెషలీ ఆల్కహాల్ స్మోకర్స్లో ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఆక్యుపేషన్ అండి, వాళ్ళు చేసే పని ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి ఆ కౌంట్ తగ్గడము అదని చూస్తుంటాం. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. మహబూబాబాద్ నుంచి సుజాత. హలో అండి సుజాత గారు. హలో నమస్తే డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. హలో హలో మేడం. చెప్పండి మా. నాకు 30 ఇయర్స్ మేడం. ఓకే. 2 పాపలు మేడం. పెద్ద పాప 11 ఇయర్స్, చిన్న పాప 9 ఇయర్స్ మేడం. ఓకే. తర్వాత మేము బాబు కోసం అని ఉంచుకున్నాం. ఓకే. కానీ 2 సార్లు ప్రెగ్నెన్సీ అందింది, కానీ టెన్షన్ అంటే భయంతో మేము వద్దనుకున్నాం మేడం. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చా? అంటే 1 ఇయర్ అవుతుంది, 7 మంత్స్ అవుతుంది ఇప్పుడు. అంటే ప్రెగ్నెన్సీ వద్దనుకుని పిల్లలు చేసుకున్నాము మేమే. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చా అట్లా? సో ప్లాన్ డెఫినెట్గా చేసుకోవచ్చండి. బట్ ఒకటే ఏంటంటే పాప బాబు అని జెండర్ డిస్క్రిమినేషన్ అయితే ఇండియాలో పాసిబుల్ కాదు. సో న్యాచురల్గా అంటే ఎవరైనా పర్లేదు ట్రై చేస్తాము అని అంటే, బికాస్ మీకు ఆల్రెడీ 2 ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గానే వచ్చాయి కాబట్టి ఇంకొక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనుకుంటే డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చండి. ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ చేసుకొని అంతా బాగానే ఉంది, ఎగ్ కౌంట్, స్పర్మ్ కౌంట్ అంతా బాగానే ఉందంటే న్యాచురల్గానే ట్రై చేస్తే సరిపోతుందండి. ఓకే డాక్టర్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా సంతానలేమికి కారణమవుతాయంటారు. ఎందుకు డాక్టర్? సో ఎస్పెషల్లీ ఇందాక చెప్పినట్టు అంటే ఇన్ఫెక్షన్స్ అంటే మగవాళ్ళలో చూసుకుంటే ఒకవేళ కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఏమైనా ఉన్నప్పుడు మొటిలిటీ అనేది తగ్గడం చూస్తుంటామండి. సో వాళ్ళకి రికరెంట్ ఆ పస్సెల్స్ ఊరుకుకే ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి సీమన్ కల్చర్ అనేది అడ్వైస్ చేస్తాము. సో అట్లా దానిలో పాజిటివ్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్కి తగ్గినట్టు ట్రీట్మెంట్ చేస్తే ఆ కౌంట్లో ఆర్ మొటిలిటీలో కూడా ఇంప్రూవ్మెంట్స్ చూస్తుంటాం. అండ్ ఆల్సో ఈవెన్ ఫీమేల్స్లో కూడా ఏమన్నా అంటే జెనైటల్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ ఇందాక చెప్పినట్టు ట్యూబర్క్లోసిస్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేదంటే జస్ట్ ఇంకా వేరే ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటారు బేసిక్లీ. సో అలాంటి ఏమన్నా ఉన్నప్పుడు బేసిక్లీ ఏదైతే ఇందాక ట్యూబ్స్లో చూసుకున్నట్టయితే ట్యూబ్ బ్లాక్ అయ్యే రిస్క్ ఉంటుంది. అండ్ ఆ బ్లాక్ కూడా మళ్ళీ రిపేర్ అయ్యే ఛాన్స్ లేకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కొన్ని సబ్క్లినికల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. దానికి ట్రీట్మెంట్స్ ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. లేదంటే ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే లోపల లైనింగ్ కూడా పాడైపోయింది, అంటే లైనింగ్ అనేది బేబీ వచ్చి అతుక్కునేది లైనింగ్లో కాబట్టి ఆ లైనింగ్లో రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు బేబీ అతుక్కునే ఛాన్సే తక్కువగా ఉంటుందండి. అండ్ సేమ్ విత్ ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, అక్కడ ఏమన్నా ఉన్నా కూడా అవి అసెండ్ అయిపోయి దానివల్ల గర్భసంచి కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ మహబూబాబాద్ నుంచి దేవిక. హలో అండి దేవిక గారు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి మా దేవిక. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మ్యామ్ నాకు మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఫెర్టిలిటీ కోసం ట్రై చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఎగ్స్ బాగున్నాయి, సెమెంట్ ఆయన సెమెంట్ కూడా చేశారు. ఆయన కూడా సెమెంట్ బాగుందని చెప్పారు. కానీ మేము ఎంత ట్రై చేసినా కూడా మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావట్లేదు మ్యామ్. 2 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. 2 ఇయర్స్ అవుతుందండి. ట్రై చేస్తున్నా కూడా మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా టెస్ట్ చేస్తున్నారు, ప్యారిస్ స్టడీ చేస్తున్నారు, కన్ఫర్మ్ అవ్వమంటున్నారు, అవుతున్నాం. కానీ లాస్ట్ మంత్ లో పీరియడ్ వచ్చేస్తుంది మేడం. ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారండి? అంటే ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ అట్లా ఏమైనా తీసుకున్నారా ఇప్పటివరకు? ఇంజెక్షన్ చేశారు, టాబ్లెట్స్ కూడా ఇస్తారు మ్యామ్. ఓకే. సో నార్మల్గా ఇందాక మీరు చెప్పినట్టు అంటే సీమెన్ అనాలిసిస్లో కౌంట్ బాగానే ఉంది, మీకు ఎగ్ నెంబర్ బాగానే ఉంది, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, ఎగ్ రిలీజ్ అవ్వడం బాగానే అవుతుంది, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఇందాక చెప్పినట్టు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారండి దాన్ని. అంటే ఏ ప్రాబ్లం లేదని కాదు, బట్ చేసిన బేసిక్ ఇవాల్యుయేషన్లో ఏ ప్రాబ్లం బయటపడట్లేదు అని. సో మైక్రోస్కోపిక్ లెవెల్లో చూసుకున్నట్టయితే అంటే సెల్యులర్ లెవెల్లో
ఆ రిలీజ్ అయిన ఎగ్ క్వాలిటీ ఏమన్నా బాగాలేదా, లేదంటే ఆ ట్యూబ్ ఓపెన్ ఉంది కానీ ట్యూబ్ ఫంక్షన్ అనేది బాగాలేదా, లేదంటే ఎగ్ స్పర్మ్ కలవలేకపోతున్నాయా, లేదంటే ఏదైతే ఆ స్పర్మ్ పెనెట్రేట్ అయినప్పుడు దానికి ఫర్టిలైజింగ్ కెపాసిటీ తగ్గి ఆ ఎంబ్రియో వరకు వెళ్ళలేకపోతుందా, ఇవన్నీ మనకి చిన్న ట్రీట్మెంట్స్లో జనరల్గా తెలియదండి. సో అన్నీ బాగున్నా కూడా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా, ఎగ్ పెరుగుతున్నా, రిలీజ్ అవుతున్నా, ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి మన ఏజ్ అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏజ్ అనేది పెరుగుతుంది ఆర్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేసినప్పుడు వాళ్ళకి ఐడియల్గా నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఐఓఐ అని అడ్వైస్ చేస్తామండి. ఐఓఐ ఒక 3-4 సైకిల్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే సరిపోతుంది. ఒకవేళ రాలేదు అని అంటే ఇంకా పెద్ద ట్రీట్మెంట్స్కి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా వెళ్ళాల్సిన అవసరం కూడా పడవచ్చు ఒక్కొక్కసారి. ఎస్పెషలీ ఇట్లాంటి కేసెస్కి టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొన్నిసార్లు రిట్రోస్పెక్టివ్గా మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. అంటే ఇప్పుడు ఎగ్ కౌంట్ బాగుంది, అది తీసినప్పుడు ఒక్కొక్కసారి క్వాలిటీ తక్కువగా ఉండొచ్చండి. అది మనకి చిన్న ట్రీట్మెంట్స్లో నార్మల్గా తెలియదు, అవన్నీ ఓన్లీ పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. సో మీ కండిషన్లో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అండ్ దానికి ఏది బాగాలేదు న్యాచురల్గానే చూడండి, అంటే న్యాచురల్గా ఎనీవేస్ ట్రై చేస్తారు, బట్ దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ అంటే ఐఓఐకి వెళ్ళడం బెటర్ అండి మీ కండిషన్. ఓకే డాక్టర్, మరి 49లో లేటెస్ట్ ట్రీట్మెంట్ సంతానలేమి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో నార్మల్గా ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి చూసుకున్నట్టయితే ఇప్పుడు రీసెంట్గా ఆర్ఐ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసామండి. అంటే ఇట్స్ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్. సో చాలామందికి డౌట్స్ ఉంటాయి, అంటే ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఎస్పెషలీ ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు మాదే యూజ్ చేస్తారా లేదంటే ఇంకెవరిదైనా యూజ్ చేస్తారని చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ ద్వారా ఈ డౌట్స్ అన్ని క్లియర్గా అంటే జీరో అని చెప్పొచ్చండి ఆల్మోస్ట్. బికాజ్ ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఒక చిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ దాన్ని వాళ్ళ ఐడి కార్డ్ మీద వాళ్ళ నెంబర్ అనేది ఉంటే వాళ్ళకి ఎప్పుడు శాంపిల్ ఇచ్చినా కూడా ఆ డిష్ మీద లేదంటే ఆ టెస్ట్ ట్యూబ్ మీద వాళ్ళకి ఆ చిప్ అనేది పేస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎప్పుడు ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఐవీఎఫ్ చేసినప్పుడు ఏదైతే ఇక్సీ పద్ధతి ద్వారా చేస్తామో అప్పుడు ఫస్ట్ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ మీద పెట్టి వాళ్ళదే అని కన్ఫర్మ్ అయినాకనే వాళ్ళకి నెక్స్ట్ వెళ్ళడం జరుగుతుంది. ఇన్ కేస్ వేరే శాంపిల్ పెట్టినా అది రాంగ్ అని చూపించడం జరుగుతుంది. సో ఇదొకటి లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేశాము తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి మనమే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాము. అండ్ ఈవెన్ మగవాళ్ళలో కూడా స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అనేవి అడ్వాన్స్ టెక్నిక్స్ చాలా కొత్తవి వచ్చాయండి. సో దానిలో మైక్రోఫ్లూయిడిక్స్ అని మ్యాథ్స్ అని సో ఇవి కూడా లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేసాము. అపార్ట్ ఫ్రమ్ ద అదర్ అంటే జెనెటిక్ టెస్టింగ్ కానివ్వండి, ఎరా టెస్ట్ కానివ్వండి, ఇవన్నీ మనకి ఇప్పటి నుంచో ఉన్న అడ్వాన్స్ టెస్ట్లు. దాంతోపాటు ఇవి కూడా కొన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసామండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ నిజామాబాద్ నుంచి హరీష్. హలో అండి హరీష్ గారు. మేడం డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం. చెప్పండి సార్. మేడం నా పేరు హరీష్. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఓకే. అయితే డాక్టర్ చూపించుకుంటే నాది ఓకే ఉంది కానీ మా వైఫ్ కి నీటి పురుగులు అయినాయి అన్నమాట. ఓకే. వాటి గురించి ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఆమె వెయిట్ ఎక్కువ ఉంటది, ఇప్పుడు వెయిట్ తగ్గకుండా ప్రెగ్నెన్సీ కోసం మేము ట్రై చేస్తున్నాం. ఓకే. ఏమన్నా మార్గం ఉందా అని. సో మీరు చెప్పినట్టు ఫస్ట్ అండ్ మోస్ట్ అంటే ఎస్పెషల్లీ నీటి బుడగల సమస్య పీసీఓడి సమస్య ఉన్నప్పుడు ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ వెయిట్ లాస్ అనేది చెప్తామండి. అంటే అట్లీస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్. సడన్గా వెయిట్ లాస్ అనగానే ఏదో ఒక 20 kgs తగ్గడం 30 kgs తగ్గడం అని కాదు, ఉన్న వెయిట్కి ఒక 5% వెయిట్ లాస్ స్లోగా, అదేమీ క్రాష్ డయట్లు చేయడము అట్లా అడ్వైస్ చేయము. హెల్దీ డైట్ తీసుకుంటూనే యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది ఆ చేంజెస్ అనేది అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొంచెం వెయిట్ లాస్ అయినా కూడా ఈ నీటి బుడగల సమస్య కొంచెం కంట్రోల్లో వచ్చి వాళ్ళకి ఎగ్స్ పెరగడం అనేది న్యాచురల్గా చూస్తాం. బట్ 3 years అవుతుంది అంటున్నారు, దాంతోపాటు అంటే మీరు ఎనీవేస్ వెయిట్ లాస్ ట్రై చేస్తున్నా అంటున్నారు కాబట్టి మిగతా అంటే ఇవాల్యుయేషన్ ఎనీవేస్ అయింది కాబట్టి ఓన్లీ అదొకటే సమస్య అని చెప్తున్నారు. సో దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. సో ఓన్లీ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్తో రెస్పాన్స్ లేకపోతే ఇంజెక్షన్స్ కూడా సేఫ్ ఇంజెక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. సో మీకు ఏది కరెక్ట్ అనేది ఒకసారి డాక్టర్ని అడ్వైస్ చేస్తే అలాంగ్ విత్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వెయిట్ లాస్, హెల్దీ డయట్, దాంతోపాటు ఈ ట్యాబ్లెట్స్ అనేవి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, ఒకసారి మిస్క్యారీ అయిన తర్వాత మళ్ళీ గర్భం రావడానికి చాలా టైం పడుతుంది, లేకపోతే అవ్వకపోవచ్చు. సో దీనికి 49లో ట్రీట్మెంట్ గురించి చెప్పండి. సో నార్మల్గా అంటే ఇందాక పేషెంట్ కూడా చెప్పినట్టు మిస్క్యారేజెస్ కొంతమందికి రికరెంట్గా అవుతాయండి. అండ్ కొంతమందికి ఏంటంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి రాదు అని చెప్తుంటారు. అంటే ఈవెన్ కొంతమంది 1 year ఒకసారి పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది బట్ 10 years తర్వాత కూడా ఇంకా మళ్ళీ రావట్లేదు అని అంటారు. సో దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో అసలు ఫస్ట్ మిస్క్యారేజెస్ అయినప్పుడు వాళ్ళకి ఎన్నిసార్లు అయినది అనేది హిస్టరీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అది ఎందుకు, దాని కాజ్ ఏంటి అనేది, అంటే ఎన్నో నెలలో అవుతుంది, కాజ్ ఏంటి అనేది చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి.
సో ఆ మిస్క్యారేజెస్ అనేది ఫస్ట్ 3 monthsలో అవుతుంది అన్నట్టు ఇందాక చెప్పినట్టు ఆ జెనెటిక్ కాజెసా ఇమ్యులాజికల్ కాజెసా అవి చూసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ అనేది అడ్వైస్ చేస్తాం. లేదు మధ్యలో 3 నెలలు అంటే 4, 5, 6 నెలల్లో అవుతుంది అంటే ఏమన్నా గర్భసంచి ముఖద్వారం చిన్నగా ఉందా, లేదంటే గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అంటారు, అంటే గర్భసంచిలో చిన్నగా ఉండడము, దానిలో అడ్డుపొరలా ఉండడము, అట్లేమైనా వేరే ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. సో దాన్ని చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది అడ్వైస్ చేస్తాము. సో ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి బట్ కంటిన్యూ అవ్వట్లేదు అన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ వేరే ఉంటాయండి. బట్ అసలు ప్రెగ్నెన్సీయే రావట్లేదు, ఒక ప్రెగ్నెన్సీ వస్తుంది మళ్ళీ దాని తర్వాత రాలేదు అన్నప్పుడు మాత్రం వాళ్ళ హిస్టరీ తీసుకొని ఎన్ని ఇయర్స్ నుంచి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని ఇయర్స్కి కూడా రాలేదు అనేది చూసుకుంటాము. అండ్ వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ ఇప్పుడున్న కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. ఓకే డాక్టర్, మరి థైరాయిడ్తో బాధపడే వాళ్ళు మరియు లైఫ్ స్టైల్ ఇంకా జీన్స్ ఇలాంటి వాళ్ళకు కూడా 49లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది ఎస్పెషలీ ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం అని చెప్తామండి. అంటే ఇది మన ఈ ప్రజెంట్ లైఫ్ స్టైల్ కానివ్వండి, అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని చేసే జాబ్స్ ఎక్కువైపోతున్నాయి అండ్ టైం ఉండట్లేదు వాళ్ళకి ఈవినింగ్ మళ్ళీ వాక్ వెళ్ళడానికి, లేదంటే సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే వెయిట్ అనేది పెరగడం జరుగుతుంది. అండ్ ఇందాక చెప్పినట్టు లేట్ ఏజ్లో మ్యారేజెస్, లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడము, అండ్ ఆల్సో ఈ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్, ప్రొలాక్టిన్ అనే హార్మోన్లో అబ్నార్మాలిటీస్, ఇవన్నీ అవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎగ్స్ అనేవి కౌంట్ తగ్గడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఎగ్ నెంబర్ అంతా బాగున్నా కూడా వాళ్ళకి ఎగ్ పెరగకపోవడం సరిగ్గా, అంటే యానోవ్యులేటరీ సైకిల్స్ అంటారు. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి ఎక్కువ చూస్తున్నాం. సో అండ్ ఆల్సో మగవాళ్ళలో కూడా ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కౌంట్ నార్మల్ ఉన్నా కూడా ఈవెన్ డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ ఏజ్ని అండ్ ఆల్సో వాళ్ళ జనరల్ కండిషన్ని ఫస్ట్ టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయా, షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయా, బేసిక్ హిమోగ్లోబిన్ లెవెల్ నార్మల్ ఉందా అని చూస్తాము. అండ్ దాన్ని బట్టి వాళ్ళకి ఒకవేళ అబ్నార్మల్ ఉంది అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందే ఇవన్నీ రెగ్యులరైజ్ చేయడానికి అడ్వైస్ చేస్తాం. సో దాంతోపాటు ఆ స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అవన్నీ అడ్వైస్ చేస్తామండి. బికాజ్ ఎంత స్ట్రెస్ ఎక్కువ ఉంటే అంతా వాళ్ళకి ఆ ఎగ్ నంబర్ మీద, ఎగ్ పెరగడం మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది, ఆ లైఫ్ స్టైల్ దాని గురించి కౌన్సిలింగ్ అనేది కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? సో అంటే ట్రీట్మెంట్స్, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చెప్తామండి. అండ్ ఆల్సో ట్రై టు బీ అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండడం అని అడ్వైస్ చేస్తాము. అండ్ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి అట్లాంటిది అవసరం లేదని చెప్తామండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కూడా ఎల్బీ నగర్ నుంచి భాను. హలో అండి భాను గారు, మేడం. డాక్టర్ గారితో మాట్లాడేది. హలో మేడం. చెప్పండి సార్. మేడం పేరు బాబు, మాకు పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే. ఇంకా సంతానం అవ్వలేదు మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? మీ వైఫ్ ఏజ్ ఎంత? నాది 33 మేడం. మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? 23. ఓకే, సో మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది అంటున్నారా? అవుతుంది మేడం. హలో, ఇప్పటివరకు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా అండి మీరు? ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మేడం చాలా చోట్ల. అంటే ప్రాబ్లం చిన్నదే ఏం అవుతుంది అది కానీ మెడిసిన్స్ రాసి పంపిస్తారు, ప్లస్ చాలా రకాల టెస్ట్లు కూడా చేస్తారు. ఓకే, కానీ ఏ విధమైన రిజల్ట్ లేదు. ఇంతవరకు ఒకసారి కూడా ఇట్లా వచ్చి వెళ్ళలేదు. ఓకే, టెస్ట్ ట్యూబ్ బేబీ అట్లా మనం అడ్వైస్ చేశానండి. బికాజ్ అంటే మీరు ట్రీట్మెంట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయన్నా కూడా 8 years అనేది చాలా పెద్ద ఏజ్ అండి. సో చిన్న ట్రీట్మెంట్స్తో ప్రెగ్నెన్సీ రావట్లేదు, లేదంటే ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఐఓఐ అనేది మీ కండిషన్లో బెటర్. ఒకవేళ ఐఓఐ కూడా ఆల్రెడీ చేయించుకున్నారు అంటే ఒక 3 cycles ఐఓఐ కూడా అయిపోయింది అంటే ఐడియల్గా నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్ అని చెప్తామండి. బట్ ఇవన్నీ చూసే ముందు ఒకసారి ఇప్పుడు తన కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది, ప్రజెంట్ ఏజ్ అంటే తన ఎగ్ కౌంట్ ఎలా ఉంది, మీ సీమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి చూసుకొని ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది ఇవాల్యుయేట్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేయడం బెటర్ అండి. ఓకే డాక్టర్, మళ్ళీ 1 side ట్యూబ్లు కూడా బ్లాక్ అయినప్పుడు పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువ ఉంది అని అంటారు. సో దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్? సో నార్మల్గా అంటే 2 sides ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. అట్లీస్ట్ 1 side అన్న ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా న్యాచురల్గా ట్రై చేయొచ్చు అని చెప్తాం. అంటే ఇదర్ అట్లీస్ట్ ఐఓఐ కూడా చేసుకోవచ్చు అని చెప్తాం. బికాజ్ ఎటు సైడ్ అయితే ఓపెన్ ఉందో అటు సైడ్ ఎగ్ పెరిగినప్పుడు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తారు. అండ్ బ్లాక్ సైడ్ ఒకవేళ బ్లాక్ ఉన్న సైడ్ ఎగ్ పెరిగినప్పుడు ఆ సైకిల్ వేస్ట్ అవుతుంది. సో అలా న్యాచురల్గా కూడా చూడొచ్చు. బట్ వాళ్ళకి ఏంటంటే హాఫ్ ఛాన్స్, అంటే ఒక్కొక్కసారి
ఊరుకుకే బ్లాక్ ఉన్న సైడే ఎగ్ పెరుగుతుంది అండ్ ఇందాక చెప్పినట్టు ఏజ్ అవన్నీ కూడా కండిషన్ కన్సిడర్ చేస్తామండి. సో దాన్ని బట్టి వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్స్ లేదంటే ఐఓఐ సరిపోతుందా లేదంటే ఐవీఎఫ్ వెళ్ళాలా అనేది అవి కూడా కన్సిడర్ చేసుకొని అడ్వైస్ చేస్తాం. ఓకే డాక్టర్, ఈ సంతానలేమికి 49లో లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీ వాచింగ్ టీ న్యూస్.